హాయ్ ఫ్రెండ్స్, వితౌట్ ఆయిల్ చికెన్ సూప్ ఆయిల్ లేకుండా ఎలా చేసుకోవాలో చెప్తాను, చూసేయండి. చికెన్ వాటర్లో ఉడకబెట్టేసి తీసుకోవాలి. కూరగాయలు ఆలుగడ్డ, క్యారెట్, క్యాప్సికమ్, ఎర్రగడ్డలు తీసేసుకోవాలి. చికెన్ ఉడకబెట్టి పక్కన పెట్టుకోవాలి. తర్వాత అవి కోసుకొని సన్నగా చికెన్ ఉడకబెట్టగా వాటర్లో వేసి తిప్పేయాలి. తర్వాత అల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం తర్వాత ఎండిపోయిన నిమ్మకాయటి అవి ఉంటాయి లోపల, అవి వేయాలి. జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, ఇంకా తర్వాత గరం మసాలా అన్నీ వేసి బాగా మిక్స్ చేసుకొని మీకు ఉప్పు తగినంత వేసుకొని ఓకే, ఉడుకుతున్నాయి కదా కూరగాయలు, దాంట్లో వేసి కలిపేయండి. ఆ తర్వాత మీకు ఆయిల్ కావాలన్నా వేసుకోవచ్చు. నేనైతే ఆయిల్ వాడలేదు. ఓట్స్ తీసుకోవాలి. ఓకే, ఆ తర్వాత చికెన్ పీసెస్ చేసుకోవాలి. ఉడకపెట్టాం కదా, దాన్ని పీసెస్ చేసుకోవాలి. తర్వాత చికెన్ వేసి ఉడకపెట్టేయండి. అవి కొంచెం ఉడికిన తర్వాత ఈ ఓట్స్ని వాటర్లో వేసి బాగా తిప్పుకొని ఆ తర్వాత బాగా చూడండి, మ్యాగీని తీసుకోండి. ఒక ప్యాకెట్, మీకు ఎక్కువ చేసుకున్న 2-3 ప్యాకెట్లు వేసుకోవచ్చు. ఆ తర్వాత వాటిని ఫస్ట్ ఓట్ని వేసి బాగా తిప్పండి. ఆ తర్వాత మ్యాగీని వేసి కూడా తిప్పేయండి. తిప్పిన తర్వాత బాగా తిప్పుతూనే ఉండాలి, ఎందుకంటే వంటలు కట్టకుండా. మనకి వంటలు కడుతుంది కదండి ఓట్స్, సో వంటలు కట్టకుండా తిప్పుతూనే ఉండాలి. మంట తక్కువ పెట్టుకొని ఓట్స్ని ఇలాగే తిప్పుతూనే ఉండాలి. తిప్పుతూనే ఒక 5 minutes ఇలా 6 minutes తిప్పుతూనే ఉండాలి. అది ఒక గడ్డ లైట్గా చిక్కగా అయ్యే వరకు తిప్పుతూనే ఉండాలి. ఆ తర్వాత ఓకే, ఫినిష్. ఫర్ మోర్ వీడియోస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.